హలో అండి. టుడే హిందూ ఆశ్రమ్ టెంపుల్‌కి వెళ్ళామండి. అక్కడ చాలా బాగా పూజలు చేస్తున్నారు. మన ఇండియాలో పూజలు ఎలా బాగా జరుగుతాయి, ఇక్కడ కూడా యూఎస్‌లో టెంపుల్స్‌లో చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు ధనుర్మాసం కదా! తిరుప్పావై పారాయణ అది చాలా బాగా జరుగుతున్నాయండి ఇక్కడ. స్వామివారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి. తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఎలా హ్యాపీ అనిపిస్తుందో, ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. మేము వెళ్ళే టైంకి అలంకరణ జరుగుతుందండి. వీక్ డేస్‌లో 7:00 అలా తిరుప్పావై పారాయణ చేస్తారని చెప్తున్నారు పూజారి గారు వారక్కడ. వీకెండ్స్ ఎక్కువ డివోటీస్ అలా వస్తారు కదా! 9:00 అలా తిరుప్పావై పారాయణ చేస్తున్నారు. మేము వెయిట్ చేసామండి. స్వామివారిని దర్శనం చేసుకొని తిరుప్పావై పారాయణం అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తూ ఉన్నాం అక్కడే. స్వామివారి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి తిరుప్పావై పారాయణం అది చేశారండి. అయిపోయిన వెంటనే హారతి ఇచ్చారు. స్వామివారి ముందు వరకు అలౌ చేశారు. స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. చూసారా గోదామాత ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. చాలా బాగా చేస్తున్నారండి అక్కడ పూజలు. చాలా హ్యాపీగా అనిపించింది. డైలీ తిరుప్పావై పారాయణ అలా చేసుకుంటూ ఉంటానండి నేను. నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడూ భగవంతుడు ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. మనసా వాచా కర్మణ ఎప్పుడూ స్వామివారిని నమ్ముకుంటే ఎప్పుడైనా మంచే జరుగుతుంది అనిపిస్తూ ఉంటుందండి. నేను చాలా ట్రస్ట్ చేస్తాను. మనకు తెలియని శక్తి ఒకటి మనల్ని ఫాలో అవుతుందని ఎప్పుడూ నమ్ముతానండి నేను. హౌస్‌కి రిటర్న్ వచ్చేసరికి 1:30 అలా అయిందండి. డే టైమ్ అది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము హౌస్‌లో నుండి. రిటర్న్ వచ్చేసరికి 1:30 అలా అయింది. చాలా షాకింగ్‌గా అనిపించిందండి. హౌస్‌లోకి మేము ఎంటర్ అయిన వెంటనే మేము డోర్ లాక్ చేసి వెళ్ళిన వెంటనే 2 టైమ్స్ చెక్ చేస్తామండి. లాక్ వేసామా లేదా అని. మేము లాక్ వేసే వెళ్ళాము. డోర్ ఓపెన్‌లో ఉందండి. ఎవరు ఓపెన్ చేశారని ఎంటర్ అవుతూనే నాకు అనిపించింది. ఏదో డిఫరెంట్ ఫీల్. అన్నీ నీట్‌గా అరేంజ్ చేసుకొని వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు అలా. కానీ డిఫరెంట్‌గా అనిపించింది. ఎక్కడివక్కడ పడేసున్నాయి అవి అన్నీ. ఏంటి డిఫరెంట్‌గా అనిపించింది. థెఫ్ట్ జరిగిందండి. హౌస్‌లో దొంగలొచ్చారు ఎవరో. అసలు ఐడియానే లేదు. అక్కడ స్వామివారి దర్శనం అవ్వడం, లేట్ అవ్వడము, మేము లేట్‌గా రావడము అన్నీ భగవంతుడి నిర్ణయమే అనిపించింది. ఏదైనా లైఫ్‌లో ఒక్కొక్క స్టెప్పు మనం వెళ్ళే కొద్దీ అన్ని సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేయాలేమో అలా అనిపించింది. లైఫ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ మనం చూసొచ్చుంటామండి. ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్‌ని చూసొచ్చుంటాము. ఇలా షాకింగ్‌గా అనిపించిందండి. ఇలా జరిగిన వెంటనే లైఫ్‌లో కొన్ని జరిగినప్పుడు మనం ఎప్పుడూ పాజిటివ్ వేలో ఉండాలి. ఎప్పుడూ ఒకరి నుండి ఏమి ఆశించకూడదు. మన హార్డ్ వర్క్, మన పాజిటివ్‌నెస్‌తోనే మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు గాడ్ మనకి హెల్ప్ చేస్తారు అని అనిపించింది. ఇంత సిట్యుయేషన్ జరిగిందండి. థెఫ్ట్ జరిగింది. థీఫ్స్ వచ్చారు. కానీ మాకేం లాస్ అవ్వలేదండి. చూసారా ఎలా చేసి వెళ్ళారు. మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేశారండి. గార్డ్ బుక్స్ కూడా చెక్ చేశారు. ఎవ్రీథింగ్ మన ట్రాలీస్‌లో ఉండే చిన్న పాకెట్ కూడా వదలలేదు. మొత్తం చెక్ చేశారు. గోల్డ్ ఉంది. గోల్డ్‌ని కూడా ఓపెన్ చేసేశారు. అది ఎలా మిస్ అయిందో, ఏ శక్తి వచ్చి సేవ్ చేసిందో తెలియలేదండి. నేను చాలా ట్రస్ట్ చేస్తాను గాడ్‌ని. గోదామాతే వచ్చి సేవ్ చేశారనిపించింది. మాకేం లాస్ జరగలేదండి. ఇక్కడ యూఎస్‌లో మనము థెఫ్ట్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటాము. హౌస్ తీసుకునేటప్పుడు మనం పే చేస్తాము. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమైనా లాస్ అయ్యాయా అని అడుగుతారండి. మాకేం లాస్ అవ్వలేదు. గాడ్ మమ్మల్ని సేవ్ చేశారని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏమన్నా జరిగినప్పుడు వెంటనే 911కి కాల్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారండి. కానీ ఆన్ ది స్పాట్‌లో పర్సన్ ఉన్నప్పుడు వెంటనే వస్తారు. వారు అడిగారు మేము చేసిన వెంటనే ఉన్నారా అని. లేరండి. ఏమైనా లాస్ అయిందా అని అడిగారు. ఏం లాస్ అవ్వలేదని చెప్పాము. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అని చెప్పారండి. మేమేం లాస్ అవ్వలేదని మేము ఫార్వర్డ్ వెళ్ళలేదు. చేయాలని అనుకోలేదండి. కానీ సీసీ క్యామ్ పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాము. చూసారు కదండీ! చూస్తున్నారు కదా! మేము కాస్కోకి వెళ్ళాం వెంటనే నెక్స్ట్ డే. ఆ డే అసలు ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలేదు. షాకింగ్‌గా అనిపించింది. సీసీ క్యామ్ తీసుకున్నామండి మేము. డిఫరెంట్ డిఫరెంట్ క్యామ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మేము రింగ్ తీసుకున్నాము. అది $100 అలా అయిందండి కాస్ట్. నెక్స్ట్ మా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. వారికి ఐడియా ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా విన్నారా? జరిగాయని అడిగానండి. నేను ఎప్పుడూ లైవ్‌లో చూడలేదు. ఫస్ట్ టైమ్ ఇలా చూడడం, ఇలా జరగడం. మన ప్రమేయం లేకుండా కొన్ని మనం బేర్ చేయవలసొస్తుంది. కానీ ఇప్పుడు ఇలా ఫస్ట్ చూస్తున్నానండి. ఇలా జరిగినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ చూసాము. ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కువ వారు మనీ కోసం, గోల్డ్ కోసం అలా వస్తూ ఉంటారు. మేము డాలర్స్ అలా ఎక్కువ కార్డ్స్ యూజ్ చేస్తాం కానీ మనీ ఏం హౌస్‌లో పెట్టుకోలేదండి డాలర్స్.
గోల్డ్ అయితే ఉంది. గోల్డ్ చెక్ చేశారండి. అదైతే నాకు మిరాకిల్‌గా అనిపించింది. గాడే సేవ్ చేశారేమో అనిపించింది. గోల్డ్ చెక్ చేశారు. అక్కడే పడేసి వెళ్లారండి. అది ఎలా జరిగిందో కూడా నాకసలు అర్థం కావట్లేదు. సీసీ క్యామ్ ఎప్పుడైనా మనకి ప్రూఫ్ లాగా ఉంటుందండి. సీసీ క్యామ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఔట్ సైడే పెట్టుకుంటారు. మెయిన్ మా ఫ్లోర్‌లో ఎవరికి లేదండి. ఒకటుంటే సేఫ్టీ లాగా ఎవరు ఎంటర్ అవ్వరు. మేము తీసుకొచ్చి పెట్టుకున్నామండి. పక్కన హౌస్ వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారో కూడా మనకు ఐడియా ఉండదు. వాళ్ళని అడిగాము, ఏమైనా ఇన్సైడ్ నుండి సౌండ్స్ ఏమన్నా విన్నారా అని మేము అడిగామండి. మేమేం వినలేదు అని చెప్పారండి. చూపించాము. చాలా షాక్ ఫీల్ అయ్యారు వారు కూడా. వారు వెంటనే సీసీ క్యామ్ మాలాగా వారు ఫిట్ చేపించుకున్నారండి. ఇప్పుడు సేఫ్ అనిపిస్తుంది. ఔట్ సైడ్ డోర్‌కి అందరూ ఫిట్ చేసుకుంటారు. ఆపోజిట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. మా హౌసెస్ కూడా సేఫ్ కదా అని ఫీల్ అవుతారండి. సీసీ క్యామ్ ఒక ఫ్లోర్‌లో ఒకరికున్నా కానీ అందరూ సేఫ్ లాగా ఫీల్ అవుతారండి. అందరి హౌసెస్ కవర్ అవుతాయి కదా! మా ఫ్లోర్‌లో 4 హౌసెస్ ఉంటాయి. అన్ని హౌసెస్ కవర్ అవుతాయండి ఔట్ సైడ్ పెట్టుకుంటే. మన హౌస్ ఆపోజిట్ ఎవరైనా పర్సన్ వచ్చినప్పుడు మనకు అలర్ట్ వస్తుందండి. అప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరైనా నోన్ పర్సన్ వచ్చారా లేదా అన్నోన్ పీపుల్ వచ్చారా అని మనకొక ఐడియా ఉంటుంది. అందుకే అండి ఎప్పుడైనా సీసీ క్యామ్ సేఫ్టీ మనకి సెకండ్ థాట్ లేకుండా ఫిట్ చేసుకోవాలండి. సీసీ క్యామ్ ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. లైఫ్సే సేవ్ అవుతాయండి సీసీ క్యామ్ పెట్టుకుంటే. పాజిటివ్సే షేర్ చేయాలనిపిస్తూ ఉంటుందండి. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా సీసీ క్యామ్ పెట్టుకోవాలి అని డెసిషన్ తీసుకోవాలండి. చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఎవ్రీథింగ్ చెక్ చేశారండి. ఒక్క ఫైల్ కూడా వదలలేదు. డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేశారు. దాని ఇంపాక్ట్ ఇప్పటివరకైతే ఏం తెలియలేదండి. ఏం లాస్ అవ్వలేదు. గోల్డ్ కూడా అసలు గోల్డ్ ఎవ్వరు వదిలేయరు. తీసుకొని వెళ్తారు. మనీ కోసం వస్తారు. మనీ అయితే మేము హౌస్‌లో లేవండి. పెట్టలేదు. కార్డ్సే యూజ్ చేస్తాము. గోల్డ్ చెక్ చేశారు. ఓపెన్ చేశారు. అంత బాక్సెస్ అన్నీ లిడ్ ఒక ప్లేస్‌లో, గోల్డ్ ఒక ప్లేస్‌లో అలా మొత్తం స్ప్రెడ్ అయి పడిపోయిందండి. ఎవ్రి సింగిల్ పేపర్ కూడా వదలలేదు. మొత్తం ఎవ్రి కార్నర్ చెక్ చేశారు. కిడ్స్ బ్యాగ్స్‌లో ఏముంటుంది బ్యాగ్స్ కూడా చెక్ చేశారు. బైండర్స్ అన్నీ పేపర్స్ చించేసి అన్నీ అలా చెక్ చేశారండి. ఇలా జరిగిన వెంటనే సీసీ క్యామ్ పెట్టుకోవాలనే థాట్ వచ్చిందండి. వెంటనే మేము ఫిట్ చేసేసుకున్నాము. సీసీ క్యామ్ మనల్ని సేవ్ చేస్తుందని ఎలా ఫీల్ అవుతామో గాడ్‌ని చాలా ట్రస్ట్ చేస్తానండి నేను. ఎవ్రీథింగ్ రికార్డ్ సీసీ క్యామ్ ఎలా చేస్తుందో గాడ్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారండి గాడ్. మనం చేసే గుడ్, బ్యాడ్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. ఒక వైట్ పేపర్ లాగా గాడ్ ముందు మనసా వాచా కర్మణ వెళ్ళి ప్రే చేసుకుంటానండి నేను. మనం నుండి ఎప్పుడూ ఒక మిస్టేక్ కూడా ఉండకూడదు. అక్కడ శక్తి మనల్ని ఫాలో అవుతుందని నేను ఎప్పుడూ ట్రస్ట్ చేస్తాను. అలా ఉండడమే గాడ్ ఈరోజు సేవ్ చేశారు మమ్మల్ని. ఏం లాస్ అవ్వకుండా అనిపించిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.